యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ హిందూ గురువులను అంటే హిందూ ఆధ్యాత్మిక గురువులను మఠాధిపతులను మాఫియాతో పోల్చాడు. ఎందుకో తెలుసా? ఈ మాఫియా ఇటు మఠాధిపతులు ఇద్దరు ఒకటేనని, సమాజాన్ని దోచుకోవడమే వీరి లక్ష్యమని అఖిలేష్ యాదవ్ అన్నాడు. ఈ వ్యాఖ్యలు ఎందుకన్నాడో తెలుసా? ఎందుకంటే అఖిలేష్ యాదవ్కు హిందువులు అవసరం లేదు కాబట్టి. నిజమే. మనం ఎప్పుడైతే కన్సాలిడేట్గా హిందువులు ఎప్పుడు కన్సాలిడేట్ అయ్యారో అప్పుడే రాజకీయ నాయకులు కూడా హిందువుల దారికి వస్తారు. మనం ఒక్కసారి అఖిలేష్ యాదవ్ గతాన్ని ఓసారి పరిశీలిస్తే 2015లో అప్పుడు అఖిలేష్ యాదవ్ యూపీ సీఎంగా ఉన్నారు. అతనే హోంమంత్రి కూడా. 2015లో వినాయక నిమజ్జనం అంటే ప్రస్తుతం మనందరికీ తెలుసు వినాయక నిమజ్జన సమయం ఇది. హైదరాబాద్లో కూడా వినాయక నిమజ్జనాలు భారీగా సాగుతున్నాయి. సో ఇటువంటి సమయంలో అఖిలేష్ యాదవ్ హిందూ నిమజ్జనోత్సవం రోజున ఏం చేశాడో ఒకసారి తెలుసుకుందాం. 2015లో యూపీలోని ఆధ్యాత్మిక నగరమైన వారణాసిలో వినాయక నిమజ్జనాలను అంటే వారణాసిలో ఉన్న గంగా నదిలో వినాయక నిమజ్జనాలను నిషేధించాడు. అక్కడ నిమజ్జనం చేసుకోవద్దని, మీరు ఇతర చోట్ల ఎక్కడైనా చేసుకోండి, కానీ అసలు గంగా నదిలో నిమజ్జనం చేసేందుకు తాను అనుమతి ఇవ్వబోనని స్పష్టం చేశాడు. దీంతో హిందువులు చేసేదేముంది? ఇక దీనికి శంకరాచార్యులు ఇటువంటి వారంతా ఆధ్యాత్మిక గురువులు సాధు సంతులు అందరూ వచ్చి నిరసన వ్యక్తం చేశారు పెద్ద ఎత్తున. ఈ నిరసన ఎంతగా సాగిందంటే ప్రభుత్వమే కదిలిపోయేంతగా సాగింది. కానీ అఖిలేష్ యాదవ్ కదిలిపోయాడా? కదలలేదు. ఎందుకంటే హిందువులను ఏం చేసినా కూడా ఎవ్వరు ఏమీ కారు, తనకు ఓట్ల పరంగా వచ్చిన నష్టం ఏమీ లేదు అని అఖిలేష్ యాదవ్కు బాగా తెలుసు. అందుకే వీరందరినీ కొట్టి ఎంతగా అంటే వారు ఎక్కడికి పారిపోకుండా రోడ్లన్నిటిని బ్లాక్ చేయించి మరీ పోలీసులతో కొట్టించాడు అఖిలేష్ యాదవ్. దీనికి కీలకమైన అంటే ఈ పోలీసుల లాఠీ చార్జీకి నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరో తెలుసా? అప్పుడు ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఆజం ఖాన్ ఈ లాఠీ చార్జ్కి నాయకత్వం వహించాడు. అంటే తెర వెనుక ఉండి ఈ లాఠీ చార్జీని వెనకుండి నడిపించాడు. సో అప్పట్లో శంకరాచార్యుల వంటి వారికే లాఠీ దెబ్బలు తగిలాయి, వారిని అరెస్ట్ చేశారు. అయితే అఖిలేష్ యాదవ్ అప్పుడు హోంమంత్రిగా అదే సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి తనను హిందువులు ఏమీ చేయలేరు, ఓట్ల పరంగా ఓడించలేరు అనే విధంగా అఖిలేష్ యాదవ్ ప్రవర్తించాడు. అయితే ఆ తర్వాత మనందరికీ తెలుసు యూపీలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యారు. ఆ తర్వాత అఖిలేష్ యాదవ్ 2021లో ఏదైతే 2015లో తాను సీఎంగా ఉన్నప్పుడు చేసిన ఘటనకు 2021లో క్షమాపణలు చెప్పాడు. అది కూడా శంకరాచార్యుల కాళ్ళ మీద పడి మరి తను అప్పట్లో తప్పు చేశానని, ఈ తప్పుకు నన్ను క్షమించండి అని అఖిలేష్ యాదవ్ కాళ్ళ వేళ పడి వేడుకున్నాడు. అయితే ఈ విధంగా వేడుకోవడంగానే మన హిందువులు వెంటనే కరిగిపోతారు కదా. ఎక్కడ లేని దయాగుణం హిందువుల్లో మాత్రమే ఉంటుంది. అదెందుకో అర్థం కాదు. కాళ్ళ వేళ పడ్డాడు, మన శంకరాచార్యులు క్షమించేశారు. అయితే అఖిలేష్ యాదవ్ అప్పుడు కాళ్ళ మీద పడ్డం కేవలం నాటకమని ఎవరు గ్రహించలేకపోయారు. ఎందుకంటే మనం తాజాగా చూసాం 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి యూపీలో చాలా తక్కువ సీట్లు వచ్చాయి, 38 సీట్లు మాత్రమే వచ్చాయి. అదే సమయంలో సమాజ్వాదీ పార్టీకి 45 సీట్లు వచ్చాయి. అంటే మొట్టమొదటిసారిగా బీజేపీకి తక్కువ, అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలోనే తక్కువ ఎంపీ సీట్లు వచ్చాయి అఖిలేష్ యాదవ్ పెరగడంతో. ఇక తనను ఎవరు ఏమి చేయలేరు, నేను పెరిగిందంతా ముస్లిం ఓట్లతోనే కాబట్టి మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు ఎంచక్కా చేసుకోవచ్చు, హిందువులను ఏ విధంగా తిట్టినా కూడా వారికి సిగ్గుండదు. అదే సమయంలో హిందువులను ఎంత తిడితే అంత బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా తనకి ఇంకా లాభం చేకూరుతుందే తప్ప తనకు వచ్చిన నష్టం ఏం మాత్రము లేదు అని అఖిలేష్ యాదవ్ భావించాడు. అందులో భాగంగానే ప్రస్తుతం మఠాధిపతులను మాఫియాతో పోల్చి చెబుతున్నాడు. ఒకప్పుడు ఏ శంకరాచార్యుల కాళ్ళ మీద పడి ఏదో మఠాధిపతిని మాఫియాగా అఖిలేష్ యాదవ్ భావించి ఉంటే అప్పట్లో కాళ్ళ మీద ఎందుకు పడ్డారు? ఎందుకంటే అప్పుడు అతని అవసరం ఉంది కాబట్టి కాళ్ళ మీద పడ్డాడు. అవసరం తీరిన వెంటనే హిందువులను ఈ విధంగా దూషిస్తాడు. ఇదంతా ఇండి కూటమిలోని నేతలందరూ చేసే పనే ఇది. మన హిందువులకు ఇంకెప్పుడు సిగ్గొస్తుంది? రాదు. ఎందుకంటే ఇదే నాయకులు ఇప్పుడు హిందూ మఠాధిపతులను, హిందూ పీఠాధిపతులను విమర్శించే నాయకులు ఇతర మతాల అధినేతలను, గురువులను విమర్శించగలరా? వారికి ఆ దమ్ము ఉందా? ఉండదు. ఎందుకంటే
ఇతర మతాల వాళ్ళు హిందువుల్లాగా చేతగాని వాళ్ళు కాదు కాబట్టి వారు ఒక్క మాట అంటే వారి మతాన్ని బట్టి ఏ ఒక్క మాట అన్నా కూడా వారికి రాజకీయంగా భూస్థాపితం చేసే వరకు వారు వదలరు. కానీ మన హిందువులు ఎంతవరకు ఆ పని చేయగలరు? 1990స్లో అఖిలేష్ యాదవ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ కరసేవకులపై కాల్పులు జరిపి ఏదైతే 500 ఏళ్ల నుండి హిందువుల కలగా ఉన్న రామాలయం, అయోధ్య రామాలయానికి మద్దతుగా కరసేవ చేస్తున్న వారిపై కాల్పులు జరిపి 17 మందిని పొట్టన పెట్టుకున్నా కూడా హిందువులకి ఏమాత్రం సిగ్గు రాలేదు. ఇదే హిందువులు కనుక ఇతర మతాల వారిగా పర్ఫెక్ట్గా ఉంటే ఇప్పటికీ సమాజ్వాదీ పార్టీ అనే పార్టీనే ఉండేది కాదు. దానికి ఒక్క ఎంపీ సీటు కాదు కదా, కౌన్సిలర్ సీటు కూడా దక్కేది కాదు. కానీ హిందువులు అలాంటి వాళ్ళు కాదు. ఏదో కాలవేలం పడి క్షమాపణలు కోరితే చాలు కరిగిపోతారు, ఎక్కలేని దయార్థ హృదయం. కాబట్టి ఇప్పటికైనా మన హిందువులు మేల్కోవాలి. లేకపోతే ఇటువంటి నాయకులు మన హిందుత్వాన్ని తిడుతూనే ఉంటారు. మనకి ఇంకా మన ధర్మాన్ని ఎంతగా కించపరచాలో అంతగా కించపరుస్తూనే ఉంటారు. కాబట్టి వేకప్ హిందూస్. జై హింద్.